జగిత్యాల పట్టణ రాయల్ ఫంక్షన్ హాల్లో జగిత్యాల పట్టణానికి చెందిన 126 మంది మహిళలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. పేద ప్రజల సొంతింటి కల సాకారం కోసం 4500కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. 12 ఇళ్ల లబ్ధిదారులు ఒక కమిటీగా ఏర్పడి కాలనీ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు కాబట్టి నాయ ద్వారా అట్లే ఇందిరమ్మ కమిటీలను కూడా అందరినీ రమ్మని చెప్పారు మా కమిషనర్ గారు. వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఇవ్వబోతున్నాం. మరి మీరు అందరు కట్టుకునేటప్పుడు బేస్మెంట్ దాకా కట్టగానే ₹1,00,000 వస్తాయి. అటెన్గా గోడలు కట్టి చెత్త పోతే మళ్ళీ 2 లక్షలు ఇస్తారు. మరి తోడులో గరీబ్ అయితే కొందరు పేదోళ్ళు ఉంటారు, ఆ ₹1,00,000 కూడా ఎట్లా అని అనుకుంటారు. మీరందరూ కూడా మహిళా సంఘాలలో మెంబర్ కావాలి. మెంబర్ అయితే ₹1,00,000 లోన్ కూడా మహిళా సంఘం నుంచి ఇచ్చే బాధ్యత మన మెప్మా వాళ్ళు తీసుకుంటారు, మన నాయకులు తీసుకుంటారు. ఆ ₹1,00,000 పని కాగానే ఆ ₹1,00,000 బ్యాంక్ లో పడుతున్నాయి. సోమవారం ఫోటోలు తీసుకొని మన వార్డ్ ఆఫీసర్లు యువత ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా మన కలెక్టర్ లెక్క మీ వాడకట్టదు జిల్లాకి ఎట్లుంటారు అన్ని చూసుకుంటారు మంచిగా. నేను అలా ముఖ్యంగా కోరుతున్నా, నీళ్ల విషయంలో కాంప్రమైజ్ కావద్దు. 37 మంది ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోవాలి. వాళ్ళ దాంట్లో కమిషనర్ గారిని కూడా కోరినండి, నా గౌరవ కమిషనర్ గారిని ఖచ్చితంగా కొంతమందిని రిపేర్ చేయడానికి ఇంకా ట్రైనింగ్ పంపాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రైనింగ్ అధికారులు కూడా అవుతుంటారు, కలెక్టర్లను ఎస్పీలను